లోకమంతటిలో యేసే దేవుడు. ఈ లోకమంతటిలో యేసే దేవుడు. 5 విషయాల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. అది మొట్టమొదటి పుస్తకము ఆదికాండము 1వ అధ్యాయము మొదటి 5 వచనాలు నేను చదివి ప్రార్థన చేసి బోధించాలనుకుంటూ ఉన్నాను. ఆదికాండము 1వ అధ్యాయం 1, 2, 3, 4, 5 వచనాలు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకరముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయెను. దయగల ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రములు. నీ వాక్యాన్ని మేము ధ్యానించనై ఉంటుండగా మీరు మాతో మాట్లాడండి. మాకు రావాల్సిన మంచి వాక్కులను మాకు అందించి మమ్మల్ని సరిచేసి సరిదిద్ది ప్రభువా మంచి ఆశీర్వాదము మాపై కుమ్మరించుమని, నీలో విశ్వాసం ఉంచే బిడలుగా ఈ లోకంలో నీకు సాక్షులుగా జీవించగలుగుటకు సహాయం చేయమని, చేరి వచ్చిన వారందరినీ వీక్షిస్తున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి బైబిల్ చర్చ్ ఆఫ్ హైదరాబాద్ విశ్వాసులకు, చేరి వచ్చిన సంఘస్థులకు, బిడలందరికీ ప్రభునామములో మీకు మరి శుభములు తెలియపరుస్తూ ఈరోజు వాక్యము తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సర్వ ప్రపంచమును నిజమైన దేవుడు యేసు క్రీస్తు ప్రభు. ఈ లోకానికి, ప్రపంచానికి, విశ్వమంతటికి యేసే నిజమైన దేవుడు. ఈ లోకమంతటిలో, ఈ లోకం అంటే ఒక భూమి, ఇలాంటి భూమి గ్రహాలు కొన్ని లక్షల లక్షల కోట్లు ఉన్నాయి. వాటన్నిటిని కూడా సృజించిన సృష్టికర్త యేసే. యేసే ఈ ప్రపంచానికి, లేక యేసే ఈ సృష్టికి, యేసే ఈ యొక్క విశ్వానికి దేవుడు. ఆయన దేవుడు అని చెప్పి దేవుని వాక్యములో క్షుణ్ణంగా రాయబడి ఉంది. ఆదికాండము 1వ అధ్యాయములో దాదాపుగా 32 సార్లు, ఎంత 32 సార్లు దేవుడు 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 అని చెప్పి రాయబడి ఉంది. ఈ బైబిల్ అంతట్లో కూడా అన్నిసార్లు ఏ అధ్యాయంలో కూడా రాయబడలేదు. 66 పుస్తకాల్లో ఆదికాండములో కూడా వేరే వేరే మరి అధ్యాయాల్లో దేవుడు దేవుడు అని చెప్పి రాయబడలేదు. మొదటి అధ్యాయం ఒకటే 32 సార్లు దేవుడు 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 అని మీరు రౌండ్ వేసుకోండి. నేనైతే రౌండ్ వేసుకున్నాను. 32 సార్లు మరి ఆదికాండము 1వ అధ్యాయంలో దేవుడు అని చెప్పబడుతూ ఉంది. ఇంత విచిత్రమైన లేకపోతే ఇంత గొప్ప మాటలు దేవుని వాక్యంలో 1వ అధ్యాయంలో దేవుడు 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 అని చెప్పి ఎందుకు ఇన్నిసార్లు రాయించాడంటే దేవుడు ఉన్నాడు అని అర్థం. దేవుడు ఉన్నాడు. ఏ దేవుడో తెలియక మన దేశస్థులు మరి ప్రపంచవ్యాప్తంగా ఆయా దేవతలను, దేవుళ్లను, ఆ దేవుడు కావచ్చు, ఈ దేవుడు కావచ్చు, ఆయన కోపం వస్తుందేమోనని, ఈయన కోపం వస్తుందేమోనని, ఆమె శపిస్తుందేమోనని చెప్పి, ఈమె మనకు రోగాలు మరి వస్తాయో అని చెప్పి రకరకాలుగా సృష్టించి ఈ సృష్టిలో ఉన్నవన్నీ కూడా దేవుని సృష్టియే. అందుకోసమే మొదటి మాటగా దేవుడు ఏమంటున్నాడంటే దేవుడు సృష్టికర్త. దేవుడు సృష్టికర్త. 1వ వచనము 1వ అధ్యాయము 1వ వచనములో ఆదియందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించాడు. ఈ భూమి అంతటిని కూడా దేవుడు సృష్టించాడు. దేవుడు సృష్టికర్త. హెబ్రీ గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే దేవుడు ఈ లోకమును సృష్టించిన వాడై ఉండవలెను. అంటే ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఇదంతా కూడా అలా జరిగిపోయింది, అలా వచ్చేసింది. ఈ కొండ అలా వచ్చేసింది, ఈ సముద్రం అలా వచ్చేసింది, ఈ చెట్టు అలా మొలిచేసింది, ఈ చేప ఇలా వచ్చేసింది,
ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా వాటన్నిటికీ అవే పడిపోయాయి, ఉన్నవి, అవి ఎవరు సృష్టించలేదు, వాటంతట అవి వచ్చేసాయి అని చెప్పి చాలామంది నాస్తికులు అంటే దేవుడు లేడు అని చెప్పి నమ్మేవారు ఉన్నారు. వారిని మన బైబిల్ గ్రంథము 53:14 కీర్తనలో ఏమని ఉంది అంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు హృదయములు అనుకుంటున్నారని వాక్యం చెబుతూ ఉంటే డైరెక్ట్గా బోధ చేసేవారు కూడా ఉన్నారు. దేవుడు లేడు, ఇవన్నీ కూడా అలాగే వచ్చేశాయి, అలా పుట్టేశాయి, అలా సృష్టింపబడ్డాయి, ఇది ఎవరు సృష్టించలేదు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ ఈ ఫ్యాన్ చూసినా, ఈ టేబుల్ చూసినా, ఈ స్టేజ్ చూసినా, ఈ యొక్క పుల్పిట్, ఈ పొడియం చూసినా, ఏదైనా మన కుర్చీలు, ఈ కనబడే మ్యాట్లు కానీ, ఫ్యాన్లు కానీ, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి సృష్టించినాడని మనకు తెలుసు. ఈ పెన్నును కూడా ఒక వ్యక్తి, ఒక కంపెనీ, మనిషి సృష్టించాడు. సృష్టికర్త లేకుండా ఈ పెన్ను కానీ, ఈ వస్తువులు కానీ దానంతట అవే రాలేదు. కనుక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు సర్వ ప్రపంచాన్ని సృష్టించాడని చెప్పి బైబిలు ఘోషిస్తూ ఉంది. నమ్మాలి. ఈ సృష్టి అంతా కూడా తనంతట తానే ఊడి పడలేదు. వేలాడదీసిన ఈ యొక్క భూమిని శూన్యములో వేలాడదీయబడ్డది. యోబు గ్రంథంలో చెబుతూ ఉంటాడు, వేలాడదీయబడింది ఈ యొక్క భూమి బరువు ఎంత? 1 కిలో, 2 కిలో అని మనకు తెలుసు. 1 టన్ను, 2 టన్నులని తెలుసు. ఈ భూమి బరువు అంతా కూడా గాలిలో ఉంది. ఈ గాలిని, సృష్టి అంతా కూడా దేవుడు సృష్టించాడు. ఇలాంటి భూమి కంటే చాలా రెట్లు సూర్యుడు, చాలా రెట్లు అంటే దాదాపుగా 200 రెట్లు, 200 రెట్లు ఒక నక్షత్రము ఎక్కువ. భూమి కంటే 200 రెట్లు మరి ఒక నక్షత్రము పెద్దది. అలాంటి నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి? ఎన్నో లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రాలను మనము లెక్కబెట్టాలి అంటే క్షణానికి 2 లేక 3 లేక 4, ఒక క్షణంలో 2 లెక్క పెడతాం, లేకపోతే 3, 4 లెక్క పెడతాము. అలా మనం ఒక్కొక్కటి జీవితకాలం అంతా లెక్క పెట్టాలంటే 24,000 సంవత్సరాలు అవుతాయట నక్షత్రాలను లెక్క పెట్టడానికి. నేననేది ఈ ప్రపంచమంతటిలో యేసే దేవుడు కాదు, ఈ విశ్వమంతటిలో కూడా దేవుడు ఆయనే. అంతటి మహానుభావుడు, అంత గొప్ప సృష్టికర్త మానవుడై ఈ లోకానికి అవతరించడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఒక గొప్ప ధనికుడిలా ఈ లోకంలో రాలేదు. ధనవంతులు దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్లభము, అందుకోసమే ధనవంతుల ఇంట్లో ఆయన రాలేదు. ఒక పేద కన్య మరి అయిన యేసుక్రీస్తు ప్రభు ఆమె గర్భము ద్వారా జీవించాడు. మరియమ్మకు 2 పావురాలు తప్ప పొట్టేలు లేవు. ఆవులు, ఎద్దులు కానీ మరి మేకపోతులు కానీ దహన బలి అర్పించడానికి లేదు. 2 చిన్న గువ్వలు, పావురాలు పట్టుకొచ్చి ఆయన 8వ దినము నాడు, యేసుక్రీస్తు ప్రభు పుట్టిన 8వ దినము నాడు దేవుని మందిరానికి వచ్చాడంటే యేసుక్రీస్తు ప్రభు ఎంత పేదవాడుగా ఉన్నాడో చూడండి. వింటున్నారా? ఒక నక్షత్రము భూమికి 200 రెట్లు పెద్దది అయితే ఎన్నో నక్షత్రాలను, అలాంటి నక్షత్రాలే కాదు, ఈ సృష్టిలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి. మన శాస్త్రజ్ఞులు ఎవ్వరు కూడా కనిపెట్టలేనంత పెద్ద సృష్టి ఈ విశ్వములో ఉంది. వీటన్నిటికీ సృష్టికర్త ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అట్టి దేవుణ్ణి కొలుస్తున్న మనమంతా కూడా ధన్యులం. యెహోవా దేవుడు గాగల జనులు ధన్యులు. దేవుడు నా దేవుడు, నా ప్రభు, నా రక్షకుడు, ఆయన బిడ్డను నేను, ఆయన కుటుంబంలో చేర్చబడ్డాను, ఆయన గుంపులో నేను రక్షింపబడ్డాను అని చెప్పి ఎవరైతే ఒప్పుకుంటారో వారు ధన్యులు. కనుక ఆ ధన్యత గుంపులో మనమంతా ఉన్నాము. ఇంకా లోకంలో మన పేర్లు లేవు, లోకంలో మనకెవరు గుర్తించరు, లోకంలో మన ఫోటోలు టీవీలో, పేపర్లో
రావు. మనల్ని ఎన్నిక లేనటువంటి వారమైన మనల్ని జ్ఞానులను సిగ్గుపరచుటకు, లోకాధికారులకు సిగ్గుపరచుటకు నీచులైన మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రభువా, మహా సూపర్ హీరోస్ ఉన్నారు, హీరోయిన్లు ఉన్నారు. హీరోస్ అనబడిన వారు లోకంలో మరి సినిమా యాక్టర్లు హీరోలు కారు. ఇంకా వేరే వేరే ఆటగాళ్ళు, వేరే వేరే లీడర్లు, వేరే వేరే లెజెండ్లు ఈ లోకంలో ఉన్నారు. వారిని సిగ్గుపరచడానికి వారిని ఎన్నిక చేసుకోలేదు దేవుడు. నిన్ను నన్ను దీనులుగా ఉంటున్న మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంత గొప్ప దేవుడు నీ దగ్గరికి వచ్చి నీ పేరు పెట్టు పిలిచి నీ యొక్క తండాకు, గ్రామానికి, కాలనీకి వచ్చి నువ్వు నాకు కావాలి అని నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. మనం దేవుని వెతకలేదు, దేవుని దగ్గరికి మనము రాలేదు, మనం ఆయనను ఆరాధించడానికి మనం రాలేదు. ఎవరో ఒక అనామకులు, దేవుడు ఏర్పాటు చేసుకున్న మిషనరీలు, సువార్థికులు, పాస్టర్లు వాక్యము ద్వారా ఆ వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు మన హృదయము చలించింది, కదిలించబడింది. వాక్యం విన్నాం, ప్రభు దగ్గరికి వచ్చాం, ఆ సృష్టికర్తను మనం ఆరాధిస్తూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మనము సృష్టికర్తను మనం ఆరాధిస్తూ ఉన్నాము. యెషయా గ్రంథము 45:12 చూసినట్లయితే, భూమిని కలుగు చేసిన వాడును నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించి తిని, నా చేతులు ఆకాశములను విశాలపరిచెను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చి తిని. ఓ సూర్యుడా అక్కడ ఉండు, ఓ చంద్రుడా నువ్వు అక్కడుండు, ఓ నక్షత్రమా నువ్వు అక్కడ ఉండు. ఇంకా మిగతా గ్రహాల పేర్లు నేను చెప్పను, టైం లేదు కాబట్టి. ఆ గ్రహాలన్నీ కూడా అక్కడే ఉండాలి. ఒక పెద్ద శాస్త్రవేత్త ఏమన్నాడో తెలుసా? నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఏంటంటే, సైకిల్ తొక్కేవాడు యాక్సిడెంట్ అయి కింద పడతాడు, స్కూటర్ తొక్కేవాడు, నడిపించేవాడు యాక్సిడెంట్లు అయి చచ్చిపోతూ ఉంటారు, పడిపోతారు. బస్సులు, కార్లు, రైళ్ళు, విమానాలు ఇవన్నీ కూడా యాక్సిడెంట్ అయ్యి మనం నడిపిస్తున్నాం. వీటన్నిటిని మనం సృష్టించాము. మనము యాక్సిడెంట్ అయ్యేటట్టుగా పడిపోతూ ఉంటాం. మానవులు మరి పడిపోతూ ఉంటారు. కానీ కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ సృష్టి అనబడిన ఈ భూమి ఆ కక్షలోనే తన చుట్టూ తాను తిరుగుకుంటూ, ఎవరి చుట్టూ తిరుగుతుంది? సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఒక్కసారైనా ట్రాకు తప్పలేదు. అంత గొప్ప దేవుడు ఎట్లా సృష్టించాడు? ఆయన సృష్టి ఇప్పుడు విమానము, రాకెట్, పెద్ద పెద్ద మరి ఓడలు, బస్సులు, ట్రైన్లు అన్నీ కూడా కూలిపోతూ ఉన్నాయి, పట్టాలు తప్పిపోతూ ఉన్నాయి, యాక్సిడెంట్లు అయి పడిపోతూ ఉన్నాయి. కానీ భూమి ఆ కక్షలో నుండి, ఆ రూట్లో నుంచి కింద పడిన దాఖలాలు లేవు. ఉంటే మనము ఈ రీతిగా ఉండలేము. భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అలాంటి కాలేదు. ఒక్కరోజు జరుగుతుంది. అది యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడలో భూమికి భయంకరమైన శ్రమలు వస్తూ ఉంటాయి. అప్పుడు ఆ దినములు కొద్దిగా ఉండాలని, తక్కువగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చెయ్యండి. ఆ దినములో జరుగుతున్న శ్రమలు భయంకరములు కనుక ఆ దినము కొద్దిగా ఉంటే మంచిది అని చెప్పి దేవుని వాక్యంలో యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు. కనుక ఇప్పటి వరకు భూమికి కానీ, చంద్రునికి కానీ, నక్షత్రాలకు కానీ, సూర్యునికి కానీ ఎలాంటి అపాయము, కీడు జరగనివ్వలేదు దేవుడు. ఆయన సృష్టికర్త, ఆయన సృష్టికర్త. దేవుడు మానవులను అంటే మనలను ఆయన స్వరూపములో 27వ వచనం 1వ అధ్యాయం ఆదికాండం 27వ వచనంలో ఆయన స్వరూపములో మనల్ని నిర్మించాడు. ఆయన రూపములో, ఆయన నకలుగా, ఆయన జిరాక్స్గా మనము చేయబడ్డాము, ధన్యులము. రోమీలకు రాసిన పత్రిక 1:25 చాలా ఇంపార్టెంట్. నాకు నచ్చిన వచనము. అధ్యాయం అంతా కూడా అయినా కూడా మనుష్యులు మూర్ఖులు. ఆయన స్వరూపములో నిర్మించబడిన మనమంతా కూడా మూర్ఖులము, దౌర్భాగ్యులము. మనలను అంటే లోకములో రక్షింపబడినటువంటి వారందరినీ కూడా దేవుడు అపవాదికి అప్పగించాడు. తీద్దామా రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
మీరు తీస్తేనే బాగుంటుంది. 25వ వచనము 24 నుంచి, ఈ హేతువు చేత వారు తమ హృదయములో దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పర అవమానం పరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రారుడై ఉన్నాడు. సృష్టికర్తకు బదులుగా, దేనికి బదులుగా? సృష్టికర్తకు. క్రియేటర్ ఈజ్ ఎ క్రియేటర్ అండ్ ఈజ్ ఆల్సో ఆపరేటర్, ఈజ్ ఆల్సో డిస్ట్రాయర్. డిస్ట్రాయర్ అంటే తెలుసా? నాశనం చేసేవాడు. ఆయన సృష్టించేవాడు, నడిపించేవాడు. ఆయన సృష్టికర్త, నడిపిస్తూ ఉన్నాడు. మానవులు ఇంకా సృష్టికర్తను పూజించక సృష్టమును, ఈ సృష్టిని పూజిస్తూ ఉన్నారు. ఎవరు? మానవులు. కనుక వారిని అపవిత్రాత్మకు అంటే అపవాదికి మనలను అప్పగించేశాడట. మనము కాదు, ఇక్కడున్నోళ్ళు కాదు, లోకంలో ఉన్నవారు ఇంకా నిజదేవుని కనుక్కోకుండా, ఆయన సన్నిధిలో రాకుండా, సృష్టికర్తను ఆరాధించకుండా లోకంలోనే ఉంటున్న వారిని అందరినీ కూడా ఎవరికి అప్పగించాడు? అపవాదికి అప్పగించాడు. అపవాది ఇహలోక సంబంధమైన దేవత వారి నేత్రములకు గురుడ్డితనము కలుగజేసిందే. వాళ్ళు చూడలేకపోతూ ఉన్నారు, గ్రహించలేకపోతూ ఉన్నారు. విననేరకయుండియు వారి చెవులు మందగిల్లాయి. రక్షింపనేరకయుండునట్లు వారి హృదయం అంతా కూడా బండబారిపోయింది. దేవుడు సృష్టికర్త, కానీ ఈ సృష్టిని ఈ మనుషులు కొలుస్తూ ఉన్నారు. దేవుణ్ణి ఆరాధించకుండా, ఆయన సన్నిధిలో రాకుండా సృష్టిని ఆరాధిస్తూ ఉన్నారు. నీ బాల్య దినముల యందే, చెప్పండి, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను ఘనపరచాలి, ఆరాధించాలి. ఆయనను మరి ఏం చేయాలి అంటే స్మరణకు తెచ్చుకోవాలి. యవన బిడ్డలారా, మీరంతా ధన్యులు. చిన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభుని దేవునిగా అంగీకరించిన మనమంతా కూడా, యవన కాలంలో ఆయన కాడిని మోసే మనమంతా కూడా ధన్యులము. 80 సంవత్సరాల తర్వాత నేను ప్రభు నమ్ముకుంటానంటే కుదరదు. కేనమూర్తి గారు చెప్పాడు, అయ్యా చాలా ఆలస్యమైందయ్యా, ఇంకా నాకు ఎంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదని చెప్పి 6 సంవత్సరాల క్రితం ఆయన నా దగ్గరికి వచ్చి మా ఇంటిలో చల్లటి నీళ్ళలో చలికాలంలో ఆయన బాప్తిసం తీసుకున్నాడు. చలికాలంలో చల్లటి నీటిలో ఆయన ఆ బాప్తిసం తీసుకున్నాడు. ఇంకెంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదు, నేను చిన్నప్పుడే ప్రభుని నమ్ముకోవాలి. 80 సంవత్సరాలు వస్తూ ఉంది. 78 సంవత్సరాలు 79 సంవత్సరాలకు ఆయన ప్రభు నమ్ముకున్నాడు. 84 సంవత్సరాలు బ్రతికి ప్రభునందు నిద్రించాడు. చాలు, చివరి దినాల్లోనన్నా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాడు. కేనమూర్తి మౌలలో ఉంటున్న ఆయన. ఈరోజు ఆయన మరి బంధువులు, రక్త సంబంధికులంతా కూడా వస్తారు. నేను నమ్ముతున్నాను ఆ యొక్క కుటుంబంలో కార్యము జరుగుతూ ఉంది. మీకు తెలియదు, దేవుని కార్యము అసాధారణమైనది. ఎవరొస్తారో, ఎలా వస్తారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. దేవుని కార్యం జరుగుతూ ఉంది. మేమైతే ఆ కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనుక ఎప్పుడు నమ్ముకోవాలి? బాల్య దినమందే, చిన్నప్పుడే. లేకపోతే రెండో ఆప్షన్ ఏంటంటే యవన కాలంలోనే ప్రభువుని నమ్ముకోవాలి. కానీ యవన కాలం దాటిందా, నువ్వు 70 ఏళ్ల వరకు తిరిగి రావు. 80 ఏళ్ల వరకు, 100 ఏళ్ల వరకు కూడా నువ్వు తిరిగి రాకపోవచ్చు. ఎందుకంటే నువ్వు లోతుగా లోక వార్తల్లో, లోకంలో ఉంటున్న ఆ యొక్క బోధలో నువ్వు పాతుకొని పోతావు. కనుక నీవు రాలేవు. కనుక బాల్యమునందే ఎక్కడికి వెళ్ళారు పిల్లలు? సండే స్కూల్కి వెళ్ళారు. బాల్య దినముల యందే సృష్టికర్తను ఆరాధించడానికి వెళ్ళారు. కనుక సృష్టికర్తను బాల్య దినముల యందు మనం దేవుని సృష్టించి దేవుని గురించి మనం మాట్లాడాలి. రెండవది ఏంటంటే రెండవ వచనము దేవుడు ఆత్మ. ఏందండి? దేవుడు ఆత్మ. దేవుడు నాకు చూపించాయా, మీ దేవుడు ఉంటే నాకు చూపించమను, కనబడమని చెప్పు అనేటోళ్ళు లేరా? ఆత్మ కనబడుతుందా? ఆత్మ కనబడదు. కరెంట్ ఉందా? ఇప్పుడు హలో, కరెంట్ ఉందా? మీ పైన చూడండి,
ఫ్యాన్లు తిరుగుతున్నాయా మీ పైన? అంటే దాని అర్థం ఏంది? కరెంట్ ఉంది. ఒకవేళ నేను ఫ్యాన్లు బంద్ చేశాను అనుకోండి, మీరు కరెంట్ ఉందని నమ్ముతారా లేదని నమ్ముతారా? ఎందుకు లేదు? కరెంట్ ఉంది, స్విచ్ వేయలేదు. కానీ అది కనబడుతుందా మీకు? కనబడదు. దేవుడు కూడా కనబడడు. దేవుడు కనబడే బొమ్మ కాదు. చాలామంది దేవుని బొమ్మను ఆరాధిస్తూ ఉంటారు. ఇశ్రాయేలు దేశంలో 2 భాగాలుగా దేవుడు విభజించాడు. మీ భాషలో చెప్పాలంటే 12 జిల్లాలు. ఇశ్రాయేలుకి ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. 10 గోత్రాలు ఏమో ఇశ్రాయేలు తీసుకుపోయారు, 2 గోత్రాలేమో ఈ రెహబాము ఉంటున్న గోత్రములో ఉన్నారు. దాన్ని యూదా దేశం అంటారు. 2 గోత్రాలదేమో యూదా దేశము. 10 గోత్రములో ఎవరున్నారు? ఇశ్రాయేలు వాళ్ళు ఉన్నారు. అందులో రాజు ఎవరో తెలుసా? మొదటి రాజు యెరోబాము. యెరోబామేనా? రెహబాము పక్కన ఉంటున్నది యెరోబాము. ఆయన 10 గోత్రములో ఉన్నాడు, పెద్ద రాజును. సమూయేలు సొలొమోనుని అడిగారు, అయ్యా మేము చాలా కష్టపడుతున్నాము, చాలా ట్యాక్స్ వేసేసారు, మేము నీతో కలిసి పనిచేయాలంటే దయచేసి మా ట్యాక్స్ని రిలీజ్ చేయండి అంటే రిలీజ్ చేయలేదు, ఇంకా ట్యాక్స్ వేస్తానన్నాడు. భారతదేశంలో కూడా మనం కడుతున్నంత ట్యాక్స్ వేరే ఏ దేశస్తులు కట్టడం లేదు, మీకు తెలియదు. అందుకోసమే 98% ఆఫ్ ఇండియన్ పీపుల్ ఆర్ నాట్ పేయింగ్ ఎనీ ట్యాక్స్. ఓన్లీ 2% ఆర్ పేయింగ్ ద ట్యాక్స్. ఈ పన్ను 2% మాత్రమే కడుతున్నారు. ఇంకా 98% ట్యాక్స్ మన దేశంలో, భారతదేశంలో కట్టడం లేదు. కారణం ఏంటంటే మన పన్ను చాలా ఎక్కువ ఉంది. జిఎస్టీ, సిఎస్టీ అని, ఆ ట్యాక్స్ అని, ఈ ట్యాక్స్ అని, రకరకాలైన పన్నులు మన దేశంలో ఉంది. సరే, నేను కంపేర్ చేస్తలేను, కానీ అలా నీ దేశంలో ట్యాక్స్ ఎక్కువగా అవుతుంది, తగ్గించంటే సొలొమోను కుమారుడైన రెహబాము తగ్గించడానికి వీలు లేదు, నేను ఇంకా పెంచుతానని చెప్పేసి మా నాన్నకంటే ఎక్కువగా మీకు ట్యాక్సులు పెంచి మిమ్మల్ని పిండి చేస్తాననేసరికి అప్పుడు 2 రాజ్యాలుగా విభజింపబడ్డాయి. 12 జిల్లాలుగా ఉంటున్న ఇశ్రాయేలు దేశం ఒకటైపోయింది, 2 జిల్లాలుగా ఉంటున్న యూదా దేశం ఒకటైపోయింది. కానీ 10 గోత్రములో ఉంటున్న, అంటే 10 జిల్లాలో ఉంటున్న ప్రజలకు ఎక్కువ మంది ఉన్నా, ఎక్కువ ప్రాంతం ఉన్నా కూడా అక్కడ యెరూషలేము పట్టణము లేక యెరూషలేము దేవాలయము లేదు. యెరూషలేము దేవాలయం ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఆ కాలంలో ఇశ్రాయేలు వాళ్ళు కనీసము సంవత్సరానికి ఒకసారైనా గుడికి రావాలి. గుడికి వస్తే అందరూ ఉత్త చేతులతో రావాలా? చాలా కట్న కానుకలు తీసుకొని రావాలి. అంటే చాలా మరి ఆఫరింగ్స్ పట్టుకొని రావాలి. అప్పుడు ఈ దేశంలో ఉన్న యొక్క ధనమంతా కూడా ఈ దేశానికి వెళ్ళిపోతుందని చెప్పి యెరోబాము ఏం చేశాడంటే, ఈ రాజ్యములో, ఈ 12 జిల్లాలో లేక ఈ దేశంలో, ఇశ్రాయేలు దేశంలో ఒక బొమ్మను చేశాడు, ఒక విగ్రహాన్ని చేశాడు, ఒక దూడను చేశాడు. ఇదే యెహోవా దేవుడు, మనకు ఐగుప్తులో నుంచి నడిపించిన దేవుడు ఇతనే, ఇక్కడే కొలవండి, అక్కడికి పోకండి అని దుర్బోధ, చెడ్డ బోధ సృష్టించాడు యెరోబాము. అప్పుడు ప్రజలంతా కూడా యెరూషలేముకు పోకుండా ఇక్కడ ఆగిపోయారు, ఇక్కడ కానుకలు సమర్పించారు. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, దేవుడు కనబడ్డేటట్టుగా చేసుకున్నారు అంటే మీరు సృష్టిని మొక్కుతున్నట్టు లెక్క. ఇక్కడ నేను చెప్పే రెండో పాయింట్ ఏంటంటే, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి. కనుక ఈ బోధ మనం నమ్మాలి. నేను నమ్మను, చూస్తే కానీ నమ్మను, కనబడితే కానీ నేను మొక్కను. ఆయన నాకు కనబడాలి, ఆయన నాకు విజన్ ఇవ్వాలి, నాకు దర్శనం ఇవ్వాలి, నాకు వెలుగు కనబడాలి, నాతో పప్పెట్లాగా ఆయన మాట్లాడాలి, అప్పుడు నేను నమ్ముతానే వాళ్ళు. యేసు ప్రభు అంటున్నాడు, చూచి నమ్మిన వారి కంటే, గట్టిగా చెప్పాలి. ఇప్పుడు యేసు ప్రభువును మనం చూడలేదు, అపోస్తలులను మనం చూడలేదు, కానీ 100% దేవుడు ఉన్నాడు అని మనం నమ్ముతున్నాము. నమ్ముతున్న వారు చేతులు ఎత్తండి. నమ్ముతున్నాం. ఆయన దేవుడు గనుక, ఆయన ఆత్మ గనుక కనబడడు.
ఆత్మ అయిన దేవుని మనం పూజిస్తూ ఉన్నాం. అయితే మనము ఆత్మ గనుక నమ్ముతున్నాము అంటే మన హృదయం ఎలాంటిది? మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గలవారు, చెప్పండి గట్టిగా చెప్పండి, హృదయ శుద్ధి గలవారు ఎవరిని చూచెదరు? దేవుని చూచెదరు. ये क्लीन होना, ये पहले क्लीन होना, ऊपर क्या ఫేర్ లవ్లీ రాసుకుంటారు, మంచి మంచి చీరలు సూట్లు బూట్లు వేసుకుంటారు, ఇది మాత్రం కంపు కొడుతుంది. అయ్యా మీ యొక్క శిష్యులు చేతులు కడుక్కొని అన్నం తింటలేరు, మా వంశ పారంపర్య ఆచారాన్ని మీరు పాటించరా అని మరి పరిచయాలు అంటూ ఉంటే, అరే సున్నం కొట్టిన సమాధి, పైన ఆకారం బాగానే ఉంటుంది కానీ లోపటి నుంచి వచ్చేదే చాలా కంపు కొడుతుంది. మనం తినేదంతా కూడా బహిర్భూమిలో మరి బయటికి వెళ్ళిపోతుంది, కానీ మన నుంచి లోపటి నుంచి వచ్చేది డేంజరా, బయట నుంచి లోడు పోయేది డేంజరా? యేసుప్రభు అంటున్నాడు లోపటి నుంచి బయటకు వచ్చేదే డేంజర్, కనుక లోపల క్లీన్గా ఉంచుకోవాలి. మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తారు. నీ హృదయం శుద్ధిగా ఉన్నట్లయితే, మీరు హృదయం పవిత్రంగా ఉంచుకున్నట్లయితే మీరు దేవుని చూస్తారు. దేవుణ్ణి చూడాలనుకుంటే మన హృదయం శుద్ధిగా ఉండాలి. మనము దేవుణ్ణి చూస్తాం. నాకు దేవుణ్ణి చూపించుమని చెప్పేవారు దేవుణ్ణి నమ్మరు, విశ్వాసులు కారు. ఆయన కార్యము నా జీవితంలో ఏదో ఒకటి చెయ్యాలి, నన్ను ఇంటర్మీడియట్ పాస్ చేయాలి, నాకు ఫస్ట్ ఇయర్ జిఎన్ఎంలో ఏఎన్ఎంలో లేకపోతే సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్లో నన్ను పాస్ చేపిస్తే నేను దేవుని సన్నిధికి వస్తా అనే కండిషన్లు మనం దేవునికి పెట్టకూడదు. అన్కండిషనల్గా రావాలి. దేవునికి కండిషన్ ఏం పెట్టుకోకూడదు. ప్రభువా నిన్ను నమ్ముతున్నాను, 100% నేను నమ్ముతున్నానని చెప్పి మనం రావాలి. 8 రోమీలకు రాసిన పత్రిక 8, 9, 10, 11 చూసినట్లయితే దేవుడు ఆత్మ గనుక మనము కూడా ఆత్మానుసారమైన జీవితం కలిగి ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:19-20 మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగులు నిరీక్షించుచున్నాను ప్రకారము మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థంగా పరిమణించునని నేను ఎరుగుదును. యేసుక్రీస్తు యొక్క ఆత్మ మనల్ని దర్శిస్తాడు, మనల్ని నడిపిస్తాడు. దీన్ని క్లీన్ చేసుకోవాలి. హృదయశుద్ధి గల వారు దేవుని చూస్తారు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, దాన్ని గ్రహించగలిగిన వారు ఎవరు? తక్కువ, కొంచెమే, కొద్దిమందే ఈ హృదయాన్ని పరిశోధించేవారు. శరీరాన్ని ఇప్పుడు ఆత్మకు డాక్టర్ లేడు, హృదయానికి సంబంధించిన డాక్టర్ లేరు. కంటికి డాక్టర్ ఉన్నాడు, బొక్కల డాక్టర్ ఉన్నాడు, ముక్కు నోరు ఈఎన్టికి డాక్టర్ ఉన్నాడు, లేకపోతే గుండెకు డాక్టర్ ఉన్నాడు. కానీ హృదయాన్ని మనబడిన గుండె లోపల్లో ఉంటున్న ఆ హృదయానికి డాక్టరు లేడు, దేవుడే. ఈ లోకంలో హృదయాన్ని అన్నిటికంటే మోసకరమైనది హృదయము, అన్నిటికంటే మోసకరమైనది. ఆ హృదయాన్ని గ్రహించగలిగే వారు దేవుని చూస్తారు, దేవుని చూస్తారు. నాకు దేవుడు చూపించమంటే నేను చూపించలేను. మీ హృదయం క్లీన్గా ఉందా? మీ హృదయం క్లీన్గా ఉన్నట్లయితే దేవుడు మీకు కనబడతాడు. మొదటిది ఏంటండి? దేవుడు సృష్టికర్త. రెండవది ఏంటండి? దేవుడు ఆత్మ. మూడోది ఏంటంటే దేవుడు వెలుగు. 3వ అధ్యాయం 3వ వచనం 1వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు ఆయెను. నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు చీకట్లో కార్యము చెయ్యలే, రాత్రిపూట మీటింగులు పెట్టలే, రాత్రిపూట స్వస్థత కార్యములు చెయ్యలే, రాత్రిపూట బోధించలే. రాత్రిపూట అంతా కూడా ప్రార్థనలో గడిపారు. ఈ కాలంలో చాలామంది మీటింగ్ అంటే రాత్రి మీటింగ్ అంటే బాగుంటుంది అంటారు. రాత్రి మీటింగ్ కాదు. రాత్రి మీటింగ్లో పెడితే మీటింగ్ అనబడదు.
పగలున్నంత వరకే మనం పని చేసుకోవాలి, కానీ చీకటి పడితే మనం పని చెయ్యలేము. కనుక అంటే ఈ లోకంలో మనకు దీపం ఉన్నంత వరకే, ఆత్మ బ్రతుకుతున్నంత వరకే మనం దేవుని పనులు చేసుకోగలము. అంటే బ్రతుకున్నంత వరకే దేవుని సేవ చేసుకోగలము, కానీ చనిపోతే మనం దేవుని కార్యము చెయ్యలేము. యేసుక్రీస్తు ప్రభు వెలుగు. నేను వెలుగై ఉన్నాను. ఎక్కడుంది అది? యోహాను సువార్త 1వ అధ్యాయం 5, 6, 7 వచనంలో ఉంది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా ఈ లోకంలో వచ్చాడు. వెలుగును గురించి మనం సాక్ష్యం చెప్పాలి. చీకటిలో ఉన్నవారు దురాత్మలు, అపవిత్రాత్మకు సంబంధించిన వారంతా కూడా చీకటిలో దొంగలు, దోచుకునేవారు, దౌర్భాగ్యపు ప్లాన్లు వేసేదంతా కూడా రాత్రిపూటనే ప్లాన్లు చేస్తూ ఉంటారు. కనుక మనము రాత్రిపూట పనిచేసే వాళ్ళం కాదు, మనం వెలుగు సంబంధులము. మన దేవుడు వెలుగు గనుక, ఆయన వెలుగునిచ్చేవాడు కనుక మనము ప్రకాశించాలి, లోకంలో ప్రకాశించాలి. దాని అర్థమైంది. ఎలా ప్రకాశిస్తాం? మనము చర్చికి వస్తున్నాం, ఫోన్ పట్టుకొస్తే సరిపోద్దా? ఏం పట్టుకొని రావాలి? నువ్వు బైబిల్ పట్టుకొని వస్తూ ఉంటే నీ పక్క కాలనీ వాళ్ళు, నువ్వు క్రిస్టియన్సా, నువ్వు క్రిస్టియనా, నువ్వు దేవుని నమ్ముకున్నావా, నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావా, నువ్వు చర్చికి పోతావా, ఏంది ఇంత శుభ్రంగా తయారైపోతున్నావు, ఎక్కడ మీటింగ్, ఎక్కడ దావత్తు? కాదు, నా దేవుని మందిరానికి కనబడడానికి నేను వెళ్తూ ఉన్నాను. అక్క, నీ చేతిలో ఏంది? పరిశుద్ధ గ్రంథము. ఈ బైబిల్ నాతో మాట్లాడుతుంది కనుక నా బైబిల్ నాతోనే ఉంటుంది. ఇంకో మాట చెప్పాలంటే ఈ బైబిల్ దేవుడు. దీన్ని చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉన్నారు, చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉన్నారు. మనము ఇది పట్టుకున్నామంటే, ఇది మన దగ్గర ఉన్నది అంటే, దీన్ని మనం చదువుతున్నాము అంటే, పబ్లిక్లో, బస్ స్టాండ్లో, విమానాశ్రయంలో, రైల్వే స్టేషన్లో ఇది తెరిచి నువ్వు చదువుతున్నావు అంటే నిన్ను చూసేవారంతా కూడా ఈమె వెలుగు, ఆయన వెలుగు, ఆయన వెలుగు, వెలుగు, వెలుగు అని చెప్పి సాక్ష్యము ఇస్తూ ఉంటారు. అప్పుడు బైబిల్ లేదు. యోహాను కాలంలో బాప్తిసమిచ్చు యోహాను పుట్టినప్పుడు బైబిల్ రాయబడలేదు, కానీ ఆయన నోట్లో బైబిల్ ఉంది. దేవునికి ముందుగా వచ్చిన ఒక దూత, పైలట్, మార్గము సరళం చేయడానికి ముందు వచ్చాడు. 6 నెలల ముందు ఆయన వాక్యం బోధిస్తూ ఉన్నాడు. ఏమి బోధ లేదు, పరలోక సంబంధమైన బోధ చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు కానీ, అపోస్తలులు కానీ, మిగతా ఈ యొక్క అపోస్తలులందరూ కూడా అద్భుత కార్యాలు, సూచక్రియలు, ఈ యొక్క స్వస్థతలు చేశారు. కానీ బాప్తిసమిచ్చు యోహాను ఎలాంటి స్వస్థత కార్యములు చెయ్యలేదు. ఎవరిని బాగు చేయలే, ఎవ్వరి కోసం ప్రార్థన చేయలే. ఆయన బ్రతికిన కొంతకాలంలో ఏం చేశాడు? సువార్తను చెప్పాడు. సువార్తను చెప్పాలంటే మన దగ్గర సువార్త ఏముంది? మనమే ఒక సువార్త, మనమే ఒక సువార్త. మన క్రియలను, మన మాటలను, మన జీవితాన్ని, మన బ్రతుకును, మన కుటుంబాన్ని చదివేవారు లోకం. మన ఇంటి పక్కన ఉన్నవారు, మన చుట్టూ ఉన్నవారు, మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి గమనించేవారు, చూస్తుండేవారు. ఒక్క వారంలో నిన్ను పరీక్షిస్తూ ఉంటారు. నువ్వు ఎంతో టైం పట్టదు నిన్ను పరీక్షించడానికి. ఒక వారము, ఒక నెలలో నువ్వు ఎలాంటి వాడివో, ఎలాంటి దానివో లోకం నిన్ను పసిగడుతుంది. ఆదివారం నీ ఫోన్ ఎత్తేమేమి సార్ అంటే ఎత్తను. చాలా అతి ముఖ్యమైనది అయితే ఎత్తుదా. దేవుని దినము, దేవుని సన్నిధి, దేవునితో నేను గడపాలి, దేవుని మాటలు వినాలి, దేవుని కోసం బ్రతకాలి. ఎక్కడికి రావా? పోయిన ఆదివారం నాకు పెద్ద కేసు ఉండే, రావా? రాను. ఏమన్నా కానీ కేసు నా దేవుడు చూసుకుంటాడు. నేను దేవుని సన్నిధిలో కనబడాలి. లోకంలో ఉన్న వారంతా ఏ రోజు వాళ్ళు మీటింగులు కానీ, దావతులు కానీ, పెళ్ళిళ్ళు కానీ పెట్టుకుంటారు? ఆదివారం. మనం ఏం చేయాలి? నా దేవుని తప్ప, నేను వెలుగును, నన్ను చూచి వాళ్ళు నేర్చుకోవాలి. ఈరోజు ఆ మీటింగ్ రాకపోతే వాళ్ళంతా ఏం మాట్లాడుకుంటారు చెప్పండి? ఆదివారం అయ్యా, ఈరోజు క్రిస్టఫర్ సార్ అస్సలు రాడు, కలవడు, ఎంత పెద్దది ఇదున్నా కూడా వాళ్ళ దేవుని మందిరములో ఆయన ఉంటాడు. ఆయన మామూలు విశ్వాసే కాదు, బోధకుడు.
పాస్టరు, సువార్థికుడు, మిషనరీ ఆయన వెళ్తాడు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకోవాలి. అది ఎవరికి మహిమ? దేవునికి మహిమ. సో ఇది మన వెలుగు అంటే మనము వెలుగుగా ఉండాలి. నువ్వు కూడా చీకట్లో కలిసిపోతే, ఆ చీకటి పనులు మనం చేస్తూ ఉంటే దేవుని వెలుగుని ఎప్పుడు ప్రకాశింపజేస్తావు? దేవుని వెలుగుని ఎప్పుడు చెప్తుంటావు? కీర్తనలు 78:4 పగలు మేఘస్తంభము వలె, రాత్రి అగ్నిస్తంభము వలె మనల్ని కాపాడుతూ, సంరక్షిస్తూ, భద్రపరుస్తూ ముందుకు నడిపిస్తాడు. పగలు మేఘస్తంభంలాగా మనకు ఆదరిస్తాడు, ఎండ తగలకుండా. రాత్రి అగ్నిస్తంభంలాగా మనకు వెలుగునిస్తూ ఉంటాడు. మనం చేసే పనులలో కాపుదల అనుగ్రహిస్తాడు. మీరు ప్రయాణం చేసేటప్పుడు ప్రార్థన చేసి పోతారో లేదో నాకు తెలియదు, దయచేసి దండం పెట్టి చెప్తున్నా, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రార్థన చేసి, ప్రభువా నీ భద్రత నాకు కావాలి, నీ నడిపింపు నాకు కావాలి, నీ కాపుదల నాకు కావాలని మనం ప్రార్థన చేస్తే నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడి సంరక్షించును. ప్రార్థన చేసి బయటికి వెళ్ళాలి. నీ కాపుదల నాకు కావాలి ప్రభువా. ఇంట్లో నుంచి బయటికి పోయి 2-3 గంటల్లో దుర్వార్త వినవగలిగిన దుస్థితి మనకు రాకూడదు. దేవుణ్ణి అడగాలి, ప్రభువా నేను ఒక 150 కిలోమీటర్లు పోవాలనుకుంటున్నాను, బస్సులో లేకపోతే కారులో లేకపోతే స్కూటర్ మీద, సహాయం చేయండి నాయనా. నువ్వు భద్రపరుస్తానన్నావు కనుక, నడిపించే నాదుడు నువ్వే కనుక సహాయం చేయి. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా నువ్వు నాకు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1-2 చూసినట్లయితే, మరియు మీ విశ్వాస యాగములో దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను. నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. దేనికి నేను భయపడక, అవసరమైతే చావైతే నేను సిగ్గుపడకుండా చచ్చిపోతానేమో, కానీ లోకములో మాత్రము, చెప్పండి లోకములో, గట్టిగా చెప్పండి, లోకములో జ్యోతుల వలె, వెలుగు వలె ప్రకాశిస్తాను. ఆయన బిడ్డలు నక్షత్రాల వలె ప్రకాశిస్తారు, వెలుగునిస్తారు. చాలామందికి నేను చెప్తే కోపం వస్తుంది, కానీ మనము ఒక ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకమైన బట్టలు కూడా వేసుకోవాలి. ఆదివారం నాడు, మిగతా రోజులు ఏదన్నా వేసుకోవచ్చు, కానీ ఒక సిస్టమ్ మనం ఫాలో కావాలి. నేను ప్రకాశించాలి. జిగేల్ అనబడిన బట్టలు వేసుకొని అందరి దృష్టిని నా బట్టల్లో కాకుండా ఈ బట్టలు వేసుకుంటే, ఈ తెల్ల డ్రెస్ వేసుకుంటే నేను క్రైస్తవుణ్ణి, క్రైస్తవురాలని అని లోకం అనుకుంటారు అని చెప్పి నువ్వు వెలుగుకరంగా ఉండాలి. నేను వినయని కాను, వినయ ఇష్టం ఉన్నట్టు వేసుకోవచ్చు, కానీ నా దృష్టిలో కొంచెం మనం ఆదివారమైనా ఒక ప్రత్యేకమైన బిడ్డలుగా కనబడాలని. అందరూ తెల్ల డ్రెస్ వేసుకోమని నేను చెప్పట్లేను, కానీ మనం స్పెషల్గా కనబడాలి. కొంచెం మంచిగా మనము వెలుగుకరంగా లోకంలో ఉన్న వారిలాగానే మనం వేసుకుంటే మనలో ప్రత్యేకత లేదు. మనలో ప్రత్యేకత కావాలంటే మన భాష, మన వస్త్రములు, మన నడక, మన దినము, మన సమయము కొంచెం డిఫరెంట్గా ఉండాలి. ఉండకపోతే మీరు వెలుగులాగా ప్రత్యేకమైన దుస్తులు వేసుకోకపోతే, ప్రత్యేకమైన బైబిల్ కానీ ఇది పట్టుకోక రాకుండా ఫోన్లో అన్నీ ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. మరి ఈ లోకంలో సంబంధించిన అన్నీ కూడా ఈ ఫోన్లో ఉన్నాయి. కానీ ఇది ఇదే. నిన్న నేను కలెక్టర్ ఆఫీసులో కూర్చున్నాను ఒక 2-3 అవర్స్. ఇది పట్టుకోపోలేను, కలెక్టర్ ముందు ఇది తీసి చదవలేను, ఎందుకంటే అందరు గవర్నమెంట్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళ ముందు నేను ఇది చదవలేను. కానీ కూర్చొని అని అనుకుంటూ కూర్చున్నా. లాభం లేదని చెప్పి ఫోన్లు తీసేసి 2 గంటన్నరలో మత్తయి సువార్త మొత్తం చదివేసిన. ఎందుకంటున్నానంటే, మనము దేవుని వాక్యం చదువుతూ ఉంటే ఇంకొక 2 గంటలు నన్ను పిలవకపోతే బాగుండేది అనిపించాలి. ఇంకొక 2 గంటలు నన్ను వెయిట్ చేపిస్తే పర్వాలేదు, నేను దేవుని వాక్యం చదువుకుంటాను, దేవుని కోసం జీవిస్తాను వెలుగుకరంగా. నా పక్కనున్న వాళ్ళంతా కూడా వీడియోలు పెట్టుకుంటున్నారు, జబర్దస్తులు, ఆ దస్తులు, ఇది పెట్టుకొని వింటూ ఉన్నారు. నేను కొంచెం మళ్ళీ లేచి అక్కడ పోయినా, అక్కడ ఇంకొక వీడియో పెట్టుకున్నాడు యూట్యూబ్. ఇంకా అటు పోతుంటే నిలబడి ఒక 20 నిమిషాలు నిలబడి వాక్యం చదువుకున్నా. ఏంది అంటే, మనము ఎక్కడికి వెళ్ళినా కూడా వెలుగుగా ఉండాలి, దేవుని బిడ్డలుగా ఉండాలి. 4వది, మొదటిదేంది? సృష్టికర్త.
రెండవది ఏంది? ఆత్మ. దేవుడు ఆత్మ గనుక మనము ఆత్మ సముద్రమై జీవించాలి. మూడవది అమ్మా వెలుగు, వెలుగుకరంగా ఉండాలి. నాలుగవది దేవుడు చూచేవాడు. 4వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు చూచేవాడు. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచునా. అంతేనా? నాకు బంజారా భాషలో వచ్చు కానీ తెలుగులో సరిగి రాదు. దేకేవాళో దేవ బాపూతూ మన్నదే కరోచి. ఈ సృష్టి అంతటి కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉన్నాడు. ఆయన చూచే దేవుడు, గుడ్డోడు కాదు. ఆయన గుడ్డోడు కాదు. ఆయన ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు. మీరు ఎవ్వరు చూడడం లేదని చెప్పి కొన్ని పనులు చేస్తూ ఉంటారు. తలుపులు వేసుకొని చీకట్లో లైట్లు బంద్ చేసుకొని, లేకపోతే ఎవ్వరు రారు ఇక్కడికి రారు అనుకుంటున్నారేమో. కానీ ఒక పవర్ఫుల్ కెమెరా పైనుంచి ఉందమ్మా, అది చీకట్లో కూడా పనిచేస్తుంది. ఈ డిస్కవరీ ఛానల్ దగ్గర చాలా కాస్ట్లీ కెమెరాస్ ఉన్నాయి. అది నీళ్ళలో కూడా చూస్తుంది. పైన ఎంత దూరం, 2-3 కిలోమీటర్ దూరంలో ఉన్నా కూడా గింతంత బొమ్మ నీకు చూపిస్తుంది. అది దాని ఖరీదు చాలా కాస్ట్లీ, 2-3 కోట్ల రూపాయలు అవుతుంది ఒక కెమెరా. అది ఎంత పవర్ఫుల్లో ఎక్కడో ఉండి మనల్ని చూస్తూ ఉన్నాడు. మానవునికే ఇంత పవర్ఫుల్ కెమెరా ఉంటే మన పరలోకపు దేవుని కళ్ళు, లేకపోతే ఆయన దగ్గర ఉంటున్న ఆ దృష్టి ఎన్ని వేల కిలోమీటర్ అయినా కూడా, నువ్వు సముద్ర అగాధ జలములో ఉన్నా కూడా, ఆకాశములో ఎక్కడ రెక్కలే కట్టుకొని ఎగిరిపోవాలనుకున్నా కూడా అక్కడ ఆయన చూస్తాడు. ఆయన భూప్రపంచమంతటి కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. కనుక 2వ దినవృత్తాంత గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతట సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఒక రాజును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ యథార్థవంతుల మీద, పాపుల మీద యేసయ్య కనుల యొక్క దృష్టి లోకమంతట సంచారం చేయుచున్నది. నువ్వు చీకట్లో ఉండు, నువ్వు రూమ్లో ఉండు, ఎక్కడన్నా ఉండు, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన దృష్టికి నువ్వు కనబడకుండా ఉన్న స్థలము ఈ లోకంలో ఎక్కడా లేదు. కనుక దేవుడు చూచేవాడు. అప్పుడప్పుడు నేను అమ్మగారికి చెప్తూ ఉంటా, నేను పొద్దున్నే ఆఫీస్కి ఎందుకు వస్తానో తెలుసా? తెలియదు చాలామందికి. నేను పొద్దున్న 6 గంటలకు 7 గంటలకు వచ్చి కూర్చుంటాను. ఎందుకంటే మా దగ్గర ఉన్న వాళ్ళు పనులు పని చేయరు. ఇప్పుడు రారు, వాళ్ళు గుడికి రారు. పనన చేస్తారా అంటే చేయరు. ఇప్పుడు నా దగ్గర ఉన్న పనులు అందరూ రారు, ఇక్కడికి చర్చికి రారు, వాక్యం వినరు. లోకంలో ఉన్నవారు మరి దేవుని బిడ్డలు పని చేయడానికి రారు. పని చేసేవారు లోకంలో ఉంటారు. వారు దేవుని మాటలు వినడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళు సారు ఉన్నాడు అంటే చేస్తారు. నేను కానీ అమ్మగారు కానీ అక్కడ కూర్చుంటే కానీ వర్కర్స్ చేస్తారు. కిందికి పైకి కిందికి ఒక రోజుకు ఒక 5 సార్లు 10 సార్లు పోతూనే ఉంటా, చూస్తూ ఉంటా, పిలుస్తూ ఉంటా, ఫోన్ చేస్తూ ఉంటా. ఇక్కడ ఎవరు లేరు, ఇది చెయ్యలేదు. మనం చూస్తే కానీ చెయ్యం. కానీ మన కోసము దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు అన్న సంగతి మీరు మర్చిపోకూడదు. మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ, లేకపోతే ఎక్కడన్నా ఏ కంపెనీలోనా ఎక్కడన్నా మీరు పని చేయండి. మనుషులను చూచి మనము పని చెయ్యకూడదు. మనల్ని చూచేవాడు దేవుడు. ఆయనకు మనము నమ్మకంగా యథార్థంగా పని చెయ్యాలి. దేవుడు మనకు అప్పగించిన ఆ 8 గంటల పనిలో 10 గంటల పనిలో నమ్మకంగా చేస్తున్నామా? చెయ్యకపోతే బాస్ని, మన అధికారిని, మన యజమానుని మనం మోసం చేయొచ్చేమో, కానీ దేవుని కళ్ళు కప్పి మోసము దేవునికి చెయ్యలేము. కనుక ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూచే దేవుడు. ఆయన ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నారు. గ్రీసు దేశస్థులు దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నిన్ను చూడాలని వచ్చాము. ఆంధ్ర అంటున్నాడు, రా తీసుకొని రా, యేసు ప్రభుని చూడాలనుకుంటున్నారు, యేసు ప్రభు ఒక మాటలు వినాలనుకుంటున్నారంటే తీసుకొని రా.
జక్కయ్య యేసు ప్రభును చూడాలనుకొని పరుగున ఎక్కడికి వెళ్ళాడు? మేడి చెట్టు ఎక్కి గుబురాక్కుల్లో దాక్కొని యేసు ప్రభుని చూస్తాననుకున్నాడు. కానీ యేసు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు దేవుడు. ఆశ ఉందా? దేవుని చూడాలని, దేవుని మాటలు వినాలని నీకు ఆశ ఉన్నట్లయితే రా. నిన్ను తృప్తిపరిచేవాడు నేను కాను. నేను ఒక పనిముట్టును. ఎవరు తృప్తిపరుస్తాడు? దేవుడు. దేవుడు తన వాక్కు చేత మిమ్మల్ని తృప్తిపరిచి, జక్కయ్యా నీ ఇంటికి రావాలనుకుంటున్నాను. ప్రభువా నా ఇంటికి నువ్వు వస్తావా? గబ బుర్రన జారి ఉండొచ్చు, మొత్తం కోసుకోపోయి ఉంటుంది. గబగబా దిగి అయ్యా రా మా ఇంటికి రా అని తోడుకోపోయాడు. యేసు ప్రభు చెప్పే మాటలు శ్రద్ధగా విని, అయ్యా ఇంకెక్కువసేపు చెప్పకు, ఈ గంట సేపు చెప్పింది చాలు, ఇక నా పాపములు ఒప్పుకుంటున్నా. నేను చాలామందిని ఢోకా చేశా, చాలామందిని ముంచా, చాలామందికి లంచం తీసుకున్నా. ఆయన ట్యాక్స్ కలెక్టర్, ట్యాక్స్ పన్ను వసూలు చేసే ఆఫీసర్. ఎంత వస్తుందో తెలుసా? మున్సిపాలిటీలో పనిచేస్తే తెలుస్తుంది మీకు దాని గురించి. ప్రతి బిల్డింగ్కు 1000 రూపాయలు కట్టాల్సి ఉంటే 10,000 బ్లాక్లో కట్టాలి మేము. అప్పుడు కానీ ఈ బిల్డింగ్లు రావు. ఇవన్నీ కూడా కట్టిందే. కట్టకపోతే ఎవడాడు? అక్కడ ఉన్న ట్రాన్స్ఫారము 25 ఏళ్ల క్రితము, దానికోసం కూడా నేను డబ్బులు కట్టిన ఆ కాలంలో. ఏం చేయాలి? మన దేశంలో పుట్టాం, కట్టకూడదు, లంచం కట్టకూడదు అని చెప్పి ఒక 20 ఏళ్ళు నేను ఉన్నా. అమ్మ నువ్వు చూసుకో అమ్మ, ఈ నర్సింగ్ విషయంలో నా వల్ల కాదు, నువ్వు చూసుకో అని చెప్పి ఒక 15-20 ఏళ్ళు ఆమెనే చూసుకుంది. గత 2 ఏళ్ల నుంచి లాభం లేదు, నా ఆయుష్ ఎక్కువ లేదని చెప్పి నేను కూడా స్టార్ట్ చేసిన. ఇప్పుడు చేయకూడని పని చేస్తూ ఉన్నా. ఏం చేయాలి? లేకపోతే రావు, లేకపోతే దొరకట్లేవు. అవన్నీ కూడా నేను చేశాను అని ఒప్పుకుంటున్నాడు. ఎవరు? పొట్టి జక్కయ్య ఒప్పుకొని నాస్తిలో సగభాగము దేవునికి ఇస్తానంటున్నాడు. మిగతా సగభాగం ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా సంపాదించానో వారికి 4 రెట్లు ఇచ్చేస్తానని చెప్పి ఒప్పుకున్నాడు. దేవుడు చూస్తున్నాడు అనే భయము గుబులు జక్కయ్యకు పుట్టింది. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన చూచే దేవుడు. కళ్ళు మూసుకొని మనల్ని ఎవరు చూస్తలేరని మీరు అనుకోవచ్చు, ఎవరినన్నా మోసం చేయొచ్చని మీరు అనుకోవచ్చు. కానీ దేవుని ఎప్పుడు మనము మోసం చేయలేము. ఆయన చూచే దేవుడు. ఆయనను కానీ ఆయన చూడడని చెప్పి, ఆయన మనల్ని కనుక్కోలేడని చెప్పి లోకంలో ఉంటున్న మీరు కంటే మీరు కాదు, ఇంకా లోకంలో ఉన్నవారు ఏమనుందో చూద్దామా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:4. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారి ప్రకాశింపకుండు నిమిత్తము క్రీస్తు సువార్త మీ మీద రాకుండా ఉండునట్లు, క్రీస్తు యొక్క సువార్త లోకంలో విననీయకుండా ఉండునట్టు. ఏమైంది నెక్స్ట్? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసింది. వినలేరు, మేము చూడలేదు, మాకేం తెలియదు. అదే ఎందుకు తెలియదు మీకు? ఎందుకు మీరు చూడలేకపోతున్నారు? ఎందుకు వినలేకపోతున్నారు? మీ కళ్ళకి ఏం పట్టింది? గుడ్డితనం కలుగజేశాడు దేవుడు. మీరు చూడలేకపోయారు, వినలేక ఉన్నారు, హృదయము తెరవలేక ఉన్నారు. ఎందుకంటే ఇహలోకపు అధికారి అయిన అపవాది మీ నేత్రాలకు, మీ యొక్క హృదయాలకు ఒక కోటేసేశాడు. దేవుణ్ణి కనబరచకుండా, దేవుడు మీకు కనబడకుండా ఉండాలని మీరు చూడలేకపోతూ ఉన్నారు. 3-4 సంవత్సరాలు, 5-10 సంవత్సరాలు మా పిల్లలు వాక్యం వింటారు హాస్టల్లో, స్కూల్లో, కానీ మళ్ళా యథావిధిగా పోతూ ఉంటారు. ఇక్కడ నుంచి 3-4 సంవత్సరాలు ట్రైనింగ్ పొంది వెళ్ళిపోతూ ఉంటారు. పోయేటప్పుడు నేను ఒక్కొక్కసారి అక్కడ ఉంటా, నా కర్మగాలి గేట్ కాడ ఉంటా. ఎందుకుంటానో నాకే తెలియదు. అబ్బా ఒక్కొక్కరు వేషాలు వేసుకొని పోతారు కదా, 2-3 బొట్లు వేసుకొని పోతూ ఉంటారు ఆడపిల్లలైతే. అప్పుడు నేను ఏమన్నా అంటా వీళ్ళని తెలుసా? ఈ లోకాధికారి వీళ్ళ కళ్ళకి ఏమి వేసిండు? గుడ్డితనం కలుగజేసిండు. ప్రభువా నేను ఇంత చెప్పినా, ఇంత వాగినా
వీళ్ళ మనసుకు రాలేదు. పోనీ నేనేమన్నా ఎవరిని ఎవరు ఆపలేరు, ఎవరిని బలవంతంగా మిమ్మల్ని ముంచలేరు. మీ అంతటా మీరు ఆ నేత్రములను గురుడితనాన్ని తీసివేస్తే తప్ప. కానీ దేవుడు చూస్తున్నాడు, మీరు చూడడం లేదు. చివరిది 5వది, నెంబర్ 1 ఏంది? దేవుడు సృష్టికర్త. 2వది దేవుడు ఆత్మ. 3వది దేవుడు వెలుగు. 4వది దేవుడు చూచే దేవుడు. 5వది దేవుడు మాట్లాడే దేవుడు. 5వది ఏంది? మాట్లాడే దేవుడు. ఆయన మూగోడు కాడు, నీతో మాట్లాడాలని ఉంది. చెప్పండి, ఎంతమంది మాట్లాడతాడు అని చెప్పి నమ్ముతారు? చేతులు ఎత్తండి. 50 మంది కూడా లేరు. దేవుడు మనతో మాట్లాడతాడు. ఎట్లా అని అమ్మగారిని అడిగితే నేను చెప్పేస్తా అని చెప్పి ముందే చెప్పేస్తుంది. ఏంది? వాక్యంతో దేవుడు మాట్లాడతాడు. నేను చాలాసార్లు చెప్తాను, మన చర్చి పేరేంటి? బైబిల్ చర్చ్. ఏం చర్చి? బైబిల్ చర్చ్. బైబిల్ అంటే ఏంది? వాక్యము. వాక్యమే సంఘము. బైబిల్ చర్చిలో ఉన్నవారు, నేను ఇంతవరకు సంవత్సరానికి ఒక్కసారి కూడా బైబిల్ కంప్లీట్ చెయ్యలేదు అంటే మీరు చర్చికి రాకూడదు. దండం పెడుతున్నా అందరి ముందు చెప్తున్నా. మీరు సంవత్సరానికి ఒక్కసారి కూడా మీరు బైబిల్ కంప్లీట్ చేయకపోతే బైబిల్ చర్చికి రాకూడదు. 2-3 సార్లు చదవాలంటున్నా, కనీసం ఒక్కసారైనా చదవండి. ఒక్కసారైనా సంవత్సరానికి ఆ బైబిల్ కంప్లీట్ చేసుకోండి. బైబిల్ చర్చిలో వస్తున్న వారు మనమంతా కూడా మీ పుస్తకాలు కానీ మీ హోంవర్క్ కానీ చేయకూడదంటలేను, కానీ రోజుకు ఒక అరగంట చదివితే, గంట చదివితే మీరు 2 సార్లు 2.5 గంటలు చదివితే ఒక బైబిల్ 2 సార్లు చదివేచ్చు. గంట చదివితే 1.5 సార్లు చదివేయచ్చు. అరగంట చదివితే 30 గంట చదివితే రోజుకు ఒక బైబిల్ ఒక సంవత్సరానికి కంప్లీట్ చెయ్యొచ్చు. ఇంతే వాక్యం చదవద్దు. ఈరోజు వాగ్దానం అని చెప్తుంటారు పనికి మానవులు చాలామంది. ఈరోజు వాగ్దానాలు అని చెప్తుంటారు టీవీలో, వాట్సాప్లో. నేను నమ్మనవి. ఈరోజు వాగ్దానాలు కాదు, రోజు వాగ్దానాలే. ఒక వచనం చదివేసి అమ్మయ్య ఈ పాస్టర్ గారు మంచి ఒక వాక్యం మీద నాకు వాక్యం చెప్పాడని చెప్పి కొందరు నమ్ముతారు. వాళ్ళు నమ్ముకోకుండా ఇంకా చాలామందికి ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. మన చర్చ్ వాళ్ళే, నాకు రాదు, నాకు తెలుసు, నేను ఖండిస్తానని చెప్పి నాకు పంపరు మీరు. కానీ ఎవరికి పంపుతారు? మీ చర్చ్ గ్రూపులోనే పంపుతుంటారు. ఒక్కోసారి నేను పట్టుకుంటా ఈ వాగ్దానాలు. ఒకరోజు వాగ్దానాలు, ఒకరోజు వాక్యం మీద మీరు ఎవరైనా బోధ చేస్తూ ఉంటే ఒకరోజు సంబంధించింది కాదు. నాకు ఈ బైబిల్ మొత్తము కావాలి, ఈ వాగ్దానాలన్నీ నాకు కావాలి. ఒక వచనం మీద ధ్యానించాలని చెప్పి ఒక వచనం మీద గంట సేపు మాట్లాడుతున్నా ఎంత పోటుగాడు అనుకోవద్దు. అది కాదు ముఖ్యం. ఈ వాక్యము మనము గంటల తరబడి చదవాలి. దీన్ని ఫార్వర్డ్ చేస్తారా మీరు? ఫార్వర్డ్ చేయడానికి అవుతుందా? ఎంతని ఫార్వర్డ్ చేస్తారు మీరు? ఈ విశ్వాసం అనేది పర్సనల్. విశ్వాసులు అంటే అర్థమైంది పర్సనల్. నాకు నా భార్యకు సంబంధం లేదు. నేను చాలాసార్లు చెప్పినా, మీకు మళ్ళీ చెప్తున్నా, విశ్వాసము అనేది ఇండివిజువల్, రక్షణ కూడా ఇండివిజువల్. పరలోకములో దేవుడు నాకు బహుమానం ఇస్తాడు కానీ మాకు బహుమానము ఇస్తాడా? నేను అది కూడా చెప్పాను. ఉదాహరణకు భరత్ కుమార్ గారు ఉన్నారా లేరా? అమ్మా ఇక్కడ కాదు, జనార్దన్ గారు, నువ్వు పని చేస్తే నీకు ఇంతకుముందు చెప్పిన శిరిషమ్మకు జీతం వస్తుందా? నీకే వస్తుందా? నీకే వస్తుంది. ఎందుకు? గవర్నమెంటు మేమిద్దరం సగము అర్ధభాగం ఆమె కూడా ఇంకొక 15,000 ఇవ్వండి, 50,000 ఇవ్వండి అని చెప్తే ఇస్తారా వాళ్ళు? దేవుడు కూడా అంతే. మీకే ఎవరైతే దేవుని వాక్యములో ఎదుగుతూ ఉంటారో, విశ్వాసములు ఎదుగుతూ ఉంటారో వారికి తగినట్టుగా బహుమానం ఇస్తారు. కానీ కుటుంబ సమేతంగా మాకు బహుమానం ఇవ్వండి, నేనెంత పుచ్చుకున్నాను నా భార్యకు, నా కొడుకుకు, నా కూతురుకు, నా బుడ్డిదానికి, పొట్టిదానికి, లడ్డుకి, బడ్డుకి ఇవ్వండి అని చెప్పి మీరు అక్కడ అడగడానికి వీల్లేదు. మన పనిని బట్టి దేవుడు మనకు జీతం ఇవ్వబోతున్నాడు. కనుక దేవుడు
దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడతాడు, భక్తుల ద్వారా మాట్లాడతారు, సేవకుల ద్వారా మాట్లాడతాడు, ఏదో రీతిగా నీతో మాట్లాడతాడు రోజుకొకసారి. కానీ వినడానికి ఓపిక నీకు ఉండాలి. వాక్యం చెప్తుంటే చాలాసార్లు మనం గడియారాలు చూస్తూ ఉంటాం. అయిపోయింది, నా టైం అయిపోయింది, గడియారాలు చూసుకుంటాం. తప్పులేదు గడియారాలు, కానీ ఇంకొక అర్ధగంట చెప్తే బాగుండేది పాస్టర్ గారు అని చెప్పి ఆశ కలిగి, ఆతృత కలిగి దేవుని మాటలు వినడానికి మనము ఆశపడాలి. మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, వాక్యము దేవుడై ఉండెను, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యమే దేవుడై ఉండెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము, అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవుని వాక్యమే నన్ను బ్రతికించానని దావీదు మహారాజు అంటూ ఉన్నాడు. ఈ వాక్యము నిన్ను త్రొట్టిల్లనీయదు, ఈ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, ఈ వాక్యము నీతో మాట్లాడుతుంది, ఈ వాక్యము నిన్ను సరియైన మార్గంలో నడిపిస్తూ ఉంది, ఈ వాక్యము దేవుని కుమారుణ్ణి పరిచయం చేస్తూ ఉంది. ఫైనల్గా యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనము, ఆ వాక్యమై ఉన్న దేవుడు శరీరధారి అయి మన మధ్య నివసించి మనతో మాట్లాడేను. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. శరీరధారి అయి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని స్టార్ట్ చేశాడు దేవుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. ఆయన కుంటోలను గుడ్డోలను బాగు చేయడానికి రాలే, ఆకలి తీర్చడానికి రాలే. యేసుక్రీస్తు ప్రభు వచ్చింది ఏంటంటే సువార్తను చెప్పడానికి, రోగులను బాగు చేయడానికో, భోజనాలు పెట్టడానికో, అద్భుత కార్యాలు సూచక క్రియలు చెయ్యాలనో కాదు. ఆయన ముఖ్య ఉద్దేశము వాక్యము ప్రకటించాలి. కోతెంతో విస్తారము, పనివారు కొద్దిమందిగా ఉన్నారు. నేను ఉంటాను ప్రభువా, నేను పోతాను ప్రభువా, నీ వాక్యాన్ని, జీవవాక్యాన్ని చేత పట్టుకొని నేను నిలబడతాను ప్రభువా. నాకున్న సర్కిల్లో, నాకున్న ఫ్రెండ్షిప్లో, నా యొక్క కొలీగ్స్తో నేను నీ వాక్యాన్ని పరిచయం చేస్తాను. నేను అప్పుడప్పుడు కొందరిని చూసినప్పుడు, కొందరు చాలా అందంగా మంచి బిల్డర్, వైట్ కాలర్తో ఉంటూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడల్లా గర్రన కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి, కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. వాళ్ళు లోకంలో ఉన్నారు, ఎంతో మంచివారు, కానీ వారి నేత్రములకు ఏం కలుగజేసింది సైతానుడు? గురుటితనం కలుగజేసింది. కనుక ప్రభువా, ఈ వ్యక్తితో నేను మాట్లాడుతున్నాను అయ్యా, ఇతన్ని నీ రక్షణ మార్గంలో నడిపిస్తావా అయ్యా? ఈ సిస్టర్ చాలా బాగుంది, మంచిగానే ఉంది, కానీ ప్రభువా ఈమె నిన్ను నమ్ముకుంటే బాగుండేది, నీ దగ్గరికి వస్తే బాగుండేది అయ్యా. ఈ కుటుంబం చాలా మంచిగా నీట్గా ఉన్నారు ప్రభువా, నీ రక్షణ మార్గంలో నడిపించవా? వీరి కొరకు నువ్వు చనిపోయావు కదా, వీరందరి కోసం ప్రాణం పెట్టావు కదా అని ప్రభువా, వీరిని నీ రక్షణ మార్గం నడిపించవా అని చెప్పి మనం గోజాడాలి. మన ఆత్మ కుమ్మిలిపోవాలి, ఏడుస్తూ ఉండాలి. దేవుని సన్నిధిలో నడిపించడానికి మన వంతు కృషి చెయ్యాలి. సమయం కొంచెమే ఉంది. ఎంతుంది మన జీవితము? చాలా కొద్ది జీవితం. 70-80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, మహా అంటే 100 సంవత్సరాలు. ఆ తర్వాత మనం ఈ లోకాన్ని వదిలిపెట్టవలసిన వారము. చచ్చిన తర్వాత మన్ను నిన్ను స్తుతించునా? మన బ్రతికుండగానే, మన జీవం ఉండగానే మనం దేవుని మాటలు సాక్ష్యం చెప్పాలి. నెంబర్ 1, దేవుడు సృష్టికర్త. నెంబర్ 2, దేవుడు ఆత్మ, కనబడేవాడు కాదు. ఎలాంటి స్టాచ్యూను, బొమ్మను, ఆయన విగ్రహాన్ని మనం పెట్టుకోకూడదు. నెంబర్ 3, దేవుడు వెలుగు, దేవుడు చూచేవాడు. 5వది, దేవుడు మాట్లాడేవాడు. దేవుడి యొక్క వాక్యాన్ని మన అందరి వినికిడిలో మెండుగా దీవించునుగాక. ఆమేన్.